లాభసాటి వ్యవసాయాన్ని ప్రోత్సహించేందుకు ఆత్మ కమిటీ సభ్యులంతా రైతులకు అవగాహన కల్పించి వ్యవసాయ రంగాన్ని ఉన్నత రంగంగా తీర్చిదిద్దాలని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ పిలుపునిచ్చారు. కాకినాడ జిల్లా కాకినాడ రూరల్ నియోజకవర్గం కరప మండలం నడకుదురు గ్రామంలో గల వ్యవసాయ అసిస్టెంట్ కార్యాలయం ఆవరణలో కరప సబ్ డివిజన్ పరిధిలో గల కరప కాజులూరు తాళరేవు మండలానికి చెందిన ఆత్మ కమిటీ చైర్మన్ 21 మంది డైరెక్టర్ల ప్రమాణ స్వీకార మహోత్సవం ఘనంగా జరిగింది. జిల్లా వ్యవసాయ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ బాబురావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ ముఖ్య అతిథిగా పాల్గొని ఆత్మ కమిటీ చైర్మన్గా గొల్లపల్లి చంద్రశేఖర్ను 21 మంది డైరెక్టర్లను ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం ఆత్మ కమిటీ చైర్మన్ గొల్లపల్లి చంద్రశేఖర్ను ఎమ్మెల్యే నానాజీ భారీ గజమాలతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా వ్యవసాయ శాఖ ఏడీ బాబురావు మాట్లాడుతూ వ్యవసాయ రంగాన్ని మరింత అభివృద్ధిలో ముందుకు తీసుకుని వెళ్లేందుకు మీరందరూ సహకారం ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు. తెలుగుదేశం పార్టీ నాయకులు పెంకే శ్రీనివాస్ బాబా మాట్లాడుతూ రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని అన్నారు. ఆత్మ చైర్మన్ గొల్లపల్లి చంద్రశేఖర్ మాట్లాడుతూ బాధ్యతతో తనకిచ్చిన ఈ పదవి ద్వారా రైతులకు తన వంతు సహకారం అందిస్తానని అన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పంతం నానాజీ మాట్లాడుతూ వ్యవసాయ రంగాన్ని మరింత అభివృద్ధి దశలో తీసుకుని వెళ్లేందుకు యువత సహకారం ఎంతైనా అవసరమని అన్నారు. ఈ కార్యక్రమంలో కరప మండల వ్యవసాయ శాఖ అధికారి సత్య, కాజులూరు మండల వ్యవసాయ శాఖ అధికారి అశోక్, తాళరేవు మండల వ్యవసాయ శాఖ అధికారి ప్రశాంతి, తెలుగుదేశం పార్టీ నాయకులు నులుకుర్తి వెంకటేశ్వరరావు, జనసేన పార్టీ నాయకులు బోగిరెడ్డి కొండలరావు, బండారు మురళి, అధిక సంఖ్యలో జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, రైతులు పాల్గొన్నారు. ఈ బాధ్యతని కేవలం పొలిటికల్ పద్ధతిగా కాకుండా రైతు అంతరించిపోతున్నాడు దౌర్భాగ్యం ఈ రాష్ట్రంలో. అది వెలిగిపోతుంటే నా రైతుకు అభివృద్ధి సహకారం చేయవలసినటువంటి అగ్రికల్చర్ ఆఫీసర్స్ ఉన్నటువంటి బిల్డింగ్ పరిస్థితి కాబట్టి దాన్ని బట్టే మనం అర్థం చేసుకోవచ్చు. గత సంవత్సరంగా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అలాగే వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు వచ్చిన తర్వాత వ్యవసాయం దృష్టి పెట్టారు. అలాగే సివిల్ సప్లైస్ నాదరి మనోహర్ గారి పాత్ర వీరు వచ్చిన తర్వాత చాలా చక్కటిగా రైతులలో ఆలోచన పెట్టి అనేక కార్యక్రమాలు రేపు నుంచి మార్కెట్ కమిటీ చైర్మన్ కానీ ఈ ఆత్మహత్య చైర్మన్ కానీ సభ్యులు కానీ మీరు చెయ్యాలే కానీ చేతులుగా కండి. మన రైతుకి అడుగడిగి సెంట్రల్ గవర్నమెంట్ చేసి స్టేట్ గవర్నమెంట్ చేసి అనేక పథకాలు అనేక రకాల సబ్సిడీలు ఉన్నాయి. అవన్నీ ఎడ్యుకేట్ చేయాలి, వ్యవసాయాన్ని ఈజీ చేయాలి. వ్యవసాయం అంటే కష్టం కాదు, ఆడతా పాడతా చేయొచ్చు అనేటువంటి ధ్యాసలోకి రైతు తీసుకెళ్ళి రైతు అండగా నిలబడాలి. ఒకే రకమైన పంటతో 24 గంటలు పెట్టుకుని నష్టపోయి కన్నా 2-3 పంటలు చేసుకుంటా ప్రతి పంటకి మనం గౌరవించాం, పనిముట్టించాం, ఒకటి ఇస్తా ఉన్నాం. ఎప్పుడు ఎవరో లేని విధంగా ఎక్కడ 10% సబ్సిడీ, 20% సబ్సిడీ, 50% సబ్సిడీ చూశారు. 80%, 90% సబ్సిడీతో ఇవాళ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు పైన మోడీ గారి యొక్క ఆశీర్వాదంతో ఇస్తా ఉన్నారు. అటువంటి రైతుకి అవేర్నెస్ రైతులందరికీ ఎన్నుకోవడం జరిగింది. ఈరోజు వారితో మొట్టమొదటి మీటింగ్ ఈరోజు ఇప్పుడు ఏర్పాటు చేయడం జరిగింది. అయితే మనం ముఖ్యంగా అసలు ఆత్మ అంటే ఏంటి అనేది ఒక 2 నిమిషాలు నేను చెప్పదలుచుకున్నాను. ఆత్మ అంటే వ్యవసాయ యాజమాన్య సంస్థ. అంటే దీంట్లో మెయిన్ మనం చేసింది ఏంటంటే రైతు మనం పాటించాల్సిన దాంట్లో మెలుగుల గురించి చెప్పడానికి మరి ముఖ్యంగా ఇందులో వ్యవసాయం, అట్లా ఉద్యాన పంటలు, అదేవిధంగా పశు సంవర్ధక శాఖ, అలాగే ఆక్వా అలాగే మార్కెటింగ్ అంటే మొత్తం 5 శాఖలు ఉన్నాయండి. మొత్తం ఈ అన్నింటిలో కూడా రైతులకి వేలేని యాజమాన్య పద్ధతులు అందించడం ముఖ్యంగా వ్యవసాయ మరియు కరప, కాజులూరు అండ్ తాళరేవు మండలం ఈ 3 మండలాల నుంచి ఒక చైర్మన్ 21 సభ్యులు ఎన్నుకోవడం జరిగింది. అందుచేత వాళ్ళని ఈ రోజు అధికారికంగా వాళ్ళని అనౌన్స్ చేయడం జరుగుతుంది. శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అలాగే మన రైతులకి ఇచ్చే స్కీమ్స్ కానీ మన ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం రైతులకు చేసే మేలు కానీ
మేము వెళ్తున్నాం, ఇంటింటికి వెళ్తున్నాం, చెప్తున్నాం, కానీ ఎక్కువ బాధ్యత మీ మీద ఉంటుంది. మనకి అనేక స్కీమ్స్ ఉన్నాయి. ఈరోజు 20,000 ఇస్తున్నాం, అలాగే సబ్సిడైజ్డ్గా అనేక యంత్రాలు ఇస్తున్నాం. ఇవే కాకుండా ముందు ఇంకా వచ్చి ఉంటాయి. ఖచ్చితంగా మీరు రైతులే మంచి చేసినట్టు వారికి తెలియజేసి మన ప్రభుత్వం యొక్క మంచితనం తెలియజేస్తుంతో పాటు రైతుల్లో ఒక ఈ అవసరం ఎంతవరకు ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన ఎమ్మెల్యే నిస్వార్థంగా నిజాయితీగా రైతుల పట్ల ఎటువంటి స్వార్థం చూపించకుండా వాళ్ళ కష్టాన్ని వాళ్ళ ముందు గుర్తిస్తూ వాళ్ళకి ఎటువంటి అన్యాయం జరగకుండా వాళ్ళకి ఎటువంటి మంచి ప్రభుత్వం ద్వారా కానీ మా ద్వారా కానీ చేయగలము వాళ్ళ దగ్గరికి వెళ్ళి తెలుసుకొని వాళ్ళకి న్యాయం చేస్తామని మన పంతం నరేంద్ర గారు, కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఈ అవకాశం ఇచ్చినందుకు వాళ్ళకి కూడా తెలియజేస్తుంటూ అందరికీ